సమాధాన పడాలి. మన వాళ్ళే కదా వాళ్ళు, ఒక మాట అంటే ఏం కాదు, తప్పే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని పిడిగుదులతో గుద్దారు. ఎవరు? సొంత జనమే. యూదా వాళ్ళే తమ సొంత వంశం వాళ్ళు ఏం చేశారు? సిలువేశారు. ఏది ముందు వారం రోజులేమో యేసయ్య నీకే మహిమ మహిమ అని గాడిద మీద ఊరేగించి, వారం అయ్యాక ఏం చేశారు? సిలువెయ్యాలన్నారు. అంతకంటే పెద్ద కష్టాలు ఏమైనా వచ్చాయి మనకి? అంతకంటే వెన్నుపోట్లు ఏమైనా వచ్చాయా మనకి? ఆయన అనుభవించలా. సో ఏం చేసేటప్పుడైనా సరే, ఏ విధమైనటువంటి వాటికి ముందడుగు వేసేటప్పుడైనా సరే యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా నీకు కష్టం వచ్చిందా, ఒకసారి యేసయ్యని జ్ఞాపకం చేసుకో. ఆయన అనుభవించిన బాధల కంటే మనం అనుభవించిన బాధ సూది కూడా పనికిరాదు. సో వాటిని ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన దాంట్లో మనకు అర్థమైంది ఇట్లా బ్రతకాలి అని చెప్పి. ఇప్పుడు సమాధానము అనేటువంటి చెప్పులు తొడుక్కోవాలి. మన కుటుంబీకుల మధ్య